హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. సినిమాలు అందరూ చేస్తుంటారు కానీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది కొంచెం రేర్గా చేస్తారు. కానీ ఈ హీరో మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ ఎత్తుకొని మరీ చేస్తూ ఉంటాడు. సో ఫస్ట్ మూవీకి ఇప్పుడు మూవీకి మధ్యలో జరిగిన మూవీస్కి అస్సలు సంబంధం ఉండదు కదా. ఇంతకు ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు ఎవరో కాదు, భజే శివం అంటున్నారు. శివం భజే అర్థమైందా? ఎస్, అశ్విన్ గారు. సో శివం భజే మూవీ టీం ఉన్నారు, మాట్లాడదాం. బ్యూటిఫుల్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? సో ఐఎమ్ గుడ్. సో ఇందాక నేను ఇంట్రోలో 2 బ్యూటిఫుల్ హీరోయిన్స్ అన్నాను. నాకు హీరోయిన్గానే కనిపిస్తున్నారు మీరు చెప్పినట్టు. బట్ ఏం పర్లేదు, మేము హీరోయిన్గానే ఫీల్ అవుతున్నాం. చెప్పండి, అర్బాజ్ ఖాన్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నదంటే, ఇప్పటి వరకు మీరు కనిపించిన ఇనయానికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. అక్కడి నుంచి ఇక్కడికి ఎలా సాగింది జర్నీ, దట్టు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అర్బాజ్ ఖాన్ గారితో? అర్బాజ్ ఖాన్ గారితో హీజ్ చాలా అంటే లైక్ ఎలా ఉంటారంటే తను చాలా క్వైట్గా ఉంటారు, కామ్గా ఉంటారు అండ్ చాలా తక్కువ మాట్లాడతారు. ఎప్పుడైనా మాట్లాడినప్పుడు జోక్స్ వేసుకుంటారు. సో మా సెట్లో మేము ఎక్కువ ఫన్ చేసుకొని నవ్వుకుంటూ ఉన్నాం. అండ్ మా సెట్లో ఆయన హిందీ మాట్లాడతారు, ఇంకొక సాయిదీనా గారు ఏమో తమిళ్, తెలుగు, మా డైరెక్టర్ గారు 3 కలిపి మాట్లాడతారు. ఓహో. సో ఇలా మస్తు ఫన్గా నడిచింది షూట్ అంతా అర్బాజ్ ఖాన్ గారితో. అండ్ కొంచెం అవన్నీ సీన్స్ కొంచెం లైక్ మర్డర్ లాంటి కైండ్ ఆఫ్ సీన్స్ కాబట్టి నైట్స్లో అలా హారర్గా కూడా నడిచింది. ఓకే. సో హాయ్ హీరో, ఎలా ఉన్నారు? హీరో అంటే ఎవరో అన్నట్టుగా ఏ ఊరుకోండి, మిమ్మల్ని అంటున్నాను నేను. నేను ఆ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు ఆర్టిస్ట్ అంతే. అంటే ఇప్పుడు మీరు ప్రమోషన్స్ లో ఉన్నారు కాబట్టి హీరోనే కదా. ఈ మూవీకి హీరో ఎవరు? అది ప్రొడ్యూసర్లకి, నేను అలా ఫీల్ అవును ఎప్పుడు. ప్లీజ్ క్యారీ అండి. సో హిడింబాలో ఒక మనుషుల రక్తం తాగుతూ కనిపించారు. అది నేను చెప్పానండి, ఓకే సెన్సార్ లో కూడా చెప్పాను. బ్లడ్. సో ఇక్కడ ఏమో టోటలీ డిఫరెంట్. అవును, శివయ్య మీద. సో ఇంత డిఫరెంట్గా కాన్సెప్ట్స్ మీ దగ్గరికి అట్లా వస్తాయా, లేదంటే మీరే అలా సెలెక్ట్ చేసుకుంటారా? ఎంచుకున్నాను అంటే వచ్చిన కథల్లో ఇది బెస్ట్ అని. తర్వాత నేను అనుకున్నది రైట్ ఆర్ రాంగ్ అని నేను ఓంకార్ అన్న సజెషన్ తీసుకుంటాం. ఓంకార్ అన్న కూడా ఇది బాగుందని చెప్పడం, విత్ హిస్ గైడెన్స్, విత్ హిస్ సజెషన్, ఆయన డెసిషన్తో పాటు దీంట్లోకి రావడం జరిగింది. బట్ నేను నిజంగా ఈ సినిమా హిడింబాలోకి ఎంత అయితే నాకు ఆ కాన్సెప్ట్కి ఎంత అయితే పేరు వచ్చిందో ఈ సినిమాకి వస్తుందని నేను 100% నాకు నమ్మకం ఉంది. అది కనుక ఆ పాయింట్ రీచ్ అయితే కనుక నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఓకే, మీరు బ్లూ షర్ట్ వేసుకున్నారు కానీ బ్లూ ఐస్ ఉంటాయేమో ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. అది సినిమాలో చూడాలి బ్లూ ఐస్ అంటే ప్రపోజల్స్లో కూడా. అది ఎందుకు బ్లూ ఐస్ అంటే? అదే కదా సినిమా. ఓకే, కళ్ళ మీద నుంచి ఉంది అయితే. అదే చూస్తున్నాను. సో హలో బ్యూటిఫుల్. హౌ ఆర్ యూ? Very good. How are you? So I'm good. What happened to your feet? Nothing happened. Nothing should happen. That's why I put a bandage. Because of. కాళ్ళకి ఇప్పుడు దానికి జూమ్ వేసుకొని పాపం. I get shoe bites because of friction. Okay. So I put a bandage. And sometimes when I'm in the mood to gain sympathy, I say, "Ayyo, I'm hurt." Okay. వావ్. అంటే యాక్చువల్గా షూటింగ్ లో షీస్ మహానటి. అవును, ఆ రోజు తనని ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక్క కంట్లో నుంచి వాటర్, అది బాగా వైరల్ అయింది అప్పుడు. చెప్పండి, తను అడిగిందే చేయమని లేకపోతే మీరే అడిగారు? అది హీరో చెప్పారు. అయితే వాళ్ళిద్దరు ముందు మాట్లాడుకుని ఉంటారు. నాకు లేదు, ఒకటే కంట్లో నుంచి వచ్చింది. సో అలా బాగా నాకు గుర్తుండిపోయారు. లైక్ చైల్డ్ ఆర్టిస్ట్ కదా. ఓకే. సో చైల్డ్ ఆర్టిస్ట్. ఎలా ఎంటర్ అయ్యారు ప్రాజెక్ట్లోకి? ఎలా ఎంటర్ అయ్యారు? హౌ యూ ఎంటర్డ్? How I entered the project, I think it's destiny, this one especially. I'll tell you why. So I went to Kedarnath with Ma Papa, and same day when we were returning, I got a call for this project. Okay, and I heard just the first line. Okay, and what stuck to me was Bhagwan Shivji. Okay, so I already had a bias. I'm like, this film though I'm going to do. Okay, I don't even know the story yet. I know nothing as much. All right, but there is this bias, and then I hear the rest of the film. So I genuinely thought that, sometimes we
we pray, and I really believe that positivity and Bhagwan, they have their own way of getting you onto the path that they want you to walk on, right? Sometimes you think that you are the decision maker, but in my case I think I'm never the decision maker. I am probably just sitting on the back seat and somebody else is driving my car. So this one specifically has been that. See? Yeah, correct. Correct. ఓకే సత్యమా నేను అక్కడికి వెళ్ళిపోయాను. No, it's okay. I mean, that's what, so it came very organically. I heard the first line when I spoke the first 5 sentences with Apsar sir. I knew that this is going to be a phenomenal film. You can just tell by his conviction, his faith. And then I was like, and I've never, done a film of this genre before. So, and I am very religious by nature. So I had excitement on so many different levels. And then of course the team, when you know it's a team that's actually going to put up a good film together, you want to be a part of it. Yeah. సో ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. బట్ నార్మల్గా ఎట్లా ఉంటుందంటే అక్కడ ఏదో ఇది సమ్ వార్ లాగా అలాగే ఉంటుందేమో. ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు ఆ ఫీలింగ్ అనిపించింది. ఇండియా మ్యాప్లో ఇండియాని లేకుండా చేస్తాం అనేది అవన్నీ వింటున్నప్పుడు అసలు ఇక్కడ థాట్ రాదు. టైటిల్ చూస్తే స్పిరిచువల్గా ఉంది, అక్కడ రాదు. లాస్ట్కి శివుడు కనిపిస్తాడు. సో ఒక ఆడియన్గా మేమేం ఫీల్ అవ్వాలి అంటే ఏం చెప్తారు? అంటే నేను ఎస్పెషల్లీ ఈ సబ్జెక్ట్లో మీరు ట్రైలర్ మీరు రకరకాలుగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ అలా ఫోన్లో చూసో లేకపోతే టీవీలో చూసో లేకపోతే థియేటర్లో ట్రైలర్ చూసో దే విల్ థింక్ ఇలా అయి ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. దీంతోపాటు మీరు అనుకునేవి ఒక 2 ఉంటాయి. అవి 100% మీ అందరికీ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే చైనా పాకిస్తాన్ మనం ట్రైలర్ చెప్పిందే అది. ఓపెనింగ్ ఏంటంటే ఒక చైనా పాకిస్తాన్ కలిసి ఒక ఇండియాని ఎలా అన్నా నాశనం చేయాలి, ఒక కుట్ర పొందుతుంటే దానికి దేవుడు డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేసి దేవుడు ఎదురుగా వచ్చేసి అదే దేవుడు వచ్చేసి నేనంటే నేనే ఇదని అది కాకుండా ఆయన ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఎలా చేయించాలో ఆయన దానికి ఎలా కథ కలిపారు అనేది స్క్రీన్ ప్లే దాన్ని తీసుకెళ్లే విధానం హౌ అనేది అది బాగా వచ్చింది. అది చాలా అక్కడికి ఇంకా స్టన్ అనమాట. అక్కడి వరకు ఏంటి ఉందా అని. అంటే ట్రైలర్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే ఈ ఫీలింగ్ ఉంటుంది. దట్టు మీలో మంచి క్రికెటర్ ఉన్నారు. మీరు అసలు సినిమాలు ఓకే, కానీ మీరు క్రికెట్ ఆడేటప్పుడు మనుషులను చూసి అలా బంతి కొడతారా, బాల్ కొడతారా, లేదంటే కావాలని ఫ్రాక్చర్లు అవుతాయంట? కొంచెం నా మీద ఏదో చెప్తాడులే కానీ అలా ఏం లేదు. డెఫినెట్గా మాకే ఫ్రాక్చర్ లేదు. ఇదిగో ఈ ఏళ్ళు ఇది నిలబడదు, ఇదిగో చూడిది ఇది మాకు చాలా ఇదిగో ఇది ఇక్కడ ఒకటి. మాకు జనరల్గా బాల్ అది క్రికెట్ బాల్ కాబట్టి కొంచెం రాంగ్గా క్యాచ్ తీసుకున్న ఫీల్ చేసేప్పుడు దెబ్బలు తగులుతాయి. దట్టు వింటర్ సీజన్లో చాలా చేతులు చల్లగా ఉంటాయి కాబట్టి తక్కువ అవుతాయి. అది కొంచెం పవర్గా కొట్టినప్పుడు అవుతాయి. మరి మావాడు చెప్పినట్టు అంబులెన్స్లు పెట్టడాలు ఇవన్నీ కాదులేండి. అంత కసి ఉందంటే చూడండి మీలో, అసలు కసి ఉండాలి అని చెప్పేసారు కదా. ప్లానింగ్తో ఆడతా ఆ ఇదిలో మా వాడు కసి అని వాడాడు. ఇప్పుడు నన్ను కసిగాని చేసాడు గట్టిగా, అంతే. అంటే ఇండియన్ టీంలో ఆడే ఛాన్స్ వస్తాయి నాకా? ఇప్పుడు రాదు కానీ వస్తే ఎందుకు ఆడరు, అందరూ ఆడతారు, అలా ఏం లేదు. కానీ అది మేము మాకు ఇండియన్ టీంకి ఆడే టైం అదన్నీ మాకు దాటేసినాయి. కానీ ఇండియన్ టీం ఆడిన గ్రౌండ్స్లో మేము ఆడుతున్నాం మా CCL ద్వారా. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విష్ణు ఇందూరి గారు పెడుతుంటారు మ్యాచెస్ ప్రతి ఇయర్. CCLకి నేను, అఖిల్ గారు, తర్వాత తమన్ మేమందరం మా బ్యాచ్ అంతా కూడా మ్యాచెస్కి వెళ్ళి అక్కడ అది జరగని మాకు ఏమన్నా ఉన్నాయి ఆ డ్రీమ్స్ అని ఇక్కడ అవుతుంటాయి. ఉప్పల్ స్టేడియంలో ఆడాము, బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో ఆడాము, ఇలా రకరకాల గ్రౌండ్స్లో చాలా ఆడారు. చాలా 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 ఇది ఉంది. కానీ నా లక్ ఏంటంటే తెలియకుండానే ఈ సినిమాలో కూడా క్రికెట్ బ్యాట్ పట్టుకునే ఇది దొరికింది నాకు. షార్ట్లో ఉంటుంది క్రికెట్ బ్యాట్ పట్టుకునేది, ఫైట్లో వచ్చింది అది ఒక అలా. అదంతే క్రికెట్ నాకు. అది క్రికెట్ ఏమిచ్చిందంటే నా ఫ్రెండ్స్ ఇంతమందిని ఇచ్చింది నాకు. సో నైస్. సో సినిమా తీస్తున్నప్పుడు స్పిరిచువల్గా కంటెంట్ ఉన్నప్పుడు అందులో ఒక దేవుడి గురించి తీసేటప్పుడు, ముఖ్యంగా శివయ్య గురించి తీసేటప్పుడు అక్కడ మనకి అనుకోకుండా పాజిటివిటీ కానీ నెగిటివిటీ కానీ జరుగుతుంది, లేదా శివయ్యని పంపుతాడు స్నేక్స్
వచ్చి శూలం ఎక్కడ ఉంటే అక్కడ ఎవరైతే ఉంటారో అక్కడ ఖచ్చితంగా ఉండి 2 పావులు వచ్చి చూసిపోతాయంట. అట్లా ఏమైనా మీకు అక్కడ ఏమైనా మీరు షూట్స్లో పావులు ఏమైనా కనిపించాయా మీకు? అంటే షూట్స్లో నెగిటివిటీ అనేది ఎక్కడ ఏమీ జరగల. మేము నవంబర్లోనే ఇప్పుడు స్టార్ట్ చేసాం పూజది. మరి ఇప్పుడు వచ్చేస్తున్నామంటే అంత ఫాస్ట్గా వస్తున్నామంటే బికాస్ ఆఫ్ శివయ్య అనుగ్రహమే నేను అంటాను. బట్ సినిమా ఓపెనింగ్ రోజున సినిమా ఓపెనింగ్ రోజున సినిమా ఆఫీస్లో అయ్యప్ప సొసైటీలో అంత కాంక్రీట్ అక్కడ ప్లేసు. అక్కడ మాది ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీసు 102 ఫ్లాట్ నెంబరు. అందరూ వచ్చారు, సినిమా ఓపెనింగ్ అయిపోయింది, అందరం అయిపోయింది. అక్కడ ఒక పిట్టగోడ అంటారు కదా, ఆ అపార్ట్మెంట్కి ఈ అపార్ట్మెంట్కి మధ్యలో ఒక గోడ ఉంటుంది కదా, ఆ గోడ మీద స్నేక్ వచ్చింది కరెక్ట్గా ఓపెనింగ్ రోజున, సినిమా ఓపెనింగ్ రోజున. మరి మీరు 2 స్నేక్స్ అన్నారా? 2 సెకండ్ స్నేక్ మాకు కనపడలా, ఒక స్నేక్ అయితే కనపడింది. కానీ ఇలా అయితే వచ్చి బ్లెస్ చేస్తాయంట. సినిమాలన్నీ హిట్ అయ్యాయి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది వీడియో కూడా ఉందన్నారు డైరెక్టర్ గారి దగ్గర. నాకు పంపించారు, ప్రొడ్యూసర్ గారు నాకు అప్పుడు పంపించారు. అది మీకు కావాల్సి వస్తే అది పంపిస్తాం. అది కరెక్ట్. అది ఏంటి గోడ పైన నేను అంటుంది అపార్ట్మెంట్కి 5 స్టేర్స్ 6 స్టేర్స్ బిల్డింగ్ అపార్ట్మెంట్. ఇది మధ్యలో ఒక చిన్న పెట్టగోడలు ఉంటాయి కదా, ఆ పెట్టగోడ మీద ఉందంట. ఓకే, అట్లా వచ్చి బ్లెస్ చేసిన వాటి సినిమాలన్నీ హిట్ అయ్యాయి. అంటే ఇది వరకు నేను మనస్ఫూర్తిగా జరగాలి అంతే. సో సినిమా విషయానికి వస్తే స్పిరిచువల్గా కంటెంట్ లేకపోయి ఉంటే కనుక ఇందులో చేసేవాళ్ళ ఒప్పుకునేవారా? 200% అలా రాదని నేను అనుకుంటున్నాను. స్పిరిచువల్గా వచ్చి కంటెంట్ లేకపోతే కంటెంట్ని ఏం చేయొచ్చానన్నా మాట్లాడతా. అది దేవుడు అనుగ్రహంతో 200% అడుగుతాను. ఇంకేదైనా ఉంటే బాగుంటుందేమో అని డెఫినెట్లీ విల్ డిస్కస్. ఇప్పుడు చిన్న డైలాగ్ అయినా ఇంకోటైనా టీమ్గా డిస్కస్ చేసుకుని ఏం చేయొచ్చు, దీన్ని ఇంకెంత ప్రాపర్గా ఎలివేట్ చేయొచ్చు అనేది అయితే డిస్కస్ చేస్తాం 100%. ఇది కాన్సెప్చువల్గా కొత్తగా ఇంకేదో చెప్పాలి, కొత్తగా ఏదైనా చూపించాలి, ఏదైనా చెప్పాలి. ఆ డిస్కషన్స్లో నుంచి మహేశ్వర్ రెడ్డి మూలి గారు క్లైమాక్స్లో ఒక సీక్వెన్స్లో మీరు చూసిన గూజ్బమ్ సీక్వెన్స్ ఏదైతే శివయ్యది ఏదైతే ఉన్నాయో అది ఆయన థాట్, ఆయన ఐడియానే. దాన్ని అనుకుని అక్కడి నుంచి దాన్ని వేరేగా డెవలప్ చేసింది. సో అంటే సినిమా అనుకున్న తర్వాత మ్యాజిక్ జరిగిందా? కంటెంట్లోనే మ్యాజిక్ ఉందా, లేదంటే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత ఈ మ్యాజిక్ అనేది పుట్టిందా? పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత మ్యాజిక్లు ఉండవు, రిలీజ్ చేయటమే సినిమా. సో బిఫోర్ నుంచే ఉంటుంది, అదంతా బిఫోర్ నుంచే జరుగుతుంది అంతా. పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు జరుగుతుంది పోస్ట్ ప్రొడక్షన్. ఇంకా అబౌట్ టు రిలీజ్ కదా, ఇంకా లాస్ట్ 3 days ముందు వరకు అన్ని కాపీస్కి మీరు గుర్తు చేయకండి, నాకు భయం వేస్తుంది. నాకు గుర్తు చేస్తుంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బర్త్డే రోజున మంచి గిఫ్ట్ వచ్చింది అంటారు, లేకపోతే మంచి విషెస్ వచ్చినాయి అంటారు. బర్త్డే రోజున ఎలాంటి విషయాలు వస్తాయో, ఎలాంటి గిఫ్ట్లు వస్తాయో ఇప్పుడు అవి గుర్తులేవు. ఇది గుర్తుండిపోద్ది లైఫ్ లాంగ్, అందుకని. సో అంటే బేసిక్గా ఫ్యాన్స్ అంటే చాలామందికి ప్రేమ ఉంటుంది అంటారు, కానీ మీరు వెరైటీగా నాకు ఆడియన్స్ అంటే భయం అన్నారేంటి? అంటే ఇప్పుడు నాకు ఓంకారన్ అంటే భయంతో కూడిన, భక్తితో కూడిన, ఇష్టంతో కూడిన ఏవేవో ఉంటాయి. అలాగా ఫ్యాన్స్ అంటే నాకు ఫ్యాన్స్ అని నేను అనుకోను. సినిమా ప్రేక్షకులు ఉంటారు, వాళ్ళందరూ అన్ని రకాల ఫ్యాన్స్, సినిమాని ఇష్టపడే ప్రేక్షకులు ఉంటారు. వాళ్ళు సినిమాకి వచ్చినప్పుడు వాళ్ళకి అనిపించింది ఏదన్నా అనేయగలరు స్టేజ్. ఏంట్రా ఇది అంటారు, లేకపోతే ఎక్కడ వాళ్ళు మన సినిమాని అంటారు. ఏది ఇంత డౌన్ టు ఎర్త్ అసలు చాలా అంటే ఏమంటారా సినిమాని, అరే ఏంటి సినిమా ఇలా ఉంది, వాళ్ళ మధ్యన కూర్చొని ఆ సినిమా చూడాలంటే నాకు నాకు భయం, అమ్మో ఇది తిడతారేమో అని ఒక భయం అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను భయం అన్నాను తప్పితే వాళ్ళు ఏదో నన్ను కొట్టేస్తారు ఇంకోటి అని కాదు. డెఫినెట్గా దే ఆర్ వెరీ కైండ్ హార్టెడ్. ఏమాత్రం కొత్తదనం ఉందన్నా, కొత్త సినిమా, కొత్త కంటెంట్ అన్నా, కొంచెం బాగుందన్నా ఇక్కడ నెత్తిపెట్టిన మీద పెట్టుకొని సినిమాని హిట్ చేస్తారు, అది నాకు తెలుసు. బట్ వాళ్ళంటే భయంతో కూడిన రెస్పెక్ట్, ఏదైనా మంచి చేసి ఇవ్వాలి, మంచి కాదించుకోవాలి, మంచి చేయాలి అంతే. ఆ భయం మంచి భయమే, వేరే భయం కాదు. ఓకే, దట్టు మీ ప్రమోషన్స్ అన్నిటికీ కూడా ఓంకార్ గారు రారు. ఎందుకు రారు అంటే హిడింబ కానీ ఇప్పుడు శివం బజే కానీ అంటే మాకు కనపడలేదు అని తెలుస్తాం అయితే సరే అంతే అంటారా? అలా ఏం లేదు అన్నయ్య పాప ప్రతి దాంట్లో ఎవ్రీవేర్ అప్సర్ గారికి కావచ్చు, ప్రొడ్యూసర్ గారికి కావచ్చు, ఏం కావాలన్నా ఆయన టచ్లో ఉంటారు, మాట్లాడతారు. ఏదైనా అడిగినా కూడా డెసిషన్ మేకింగ్లో నాకు డౌట్ వచ్చినా అన్నయ్యని అడుగుతారు, వాళ్ళందరూ మాట్లాడుకుంటారు.
ప్రమోషన్స్ ఎలా జరుగుతుంది అని అడుగుతారు. ఓకే. అన్నీ అలా ఏం లేదు. ఇప్పుడు ఆయన వస్తే ఈజ్ ఏ డైరెక్టర్ అండ్ ఈజ్ ఏ ప్రొడ్యూసర్ కదా, నాట్ ఓన్లీ మై బ్రదర్. ఒట్టి బ్రదర్గా అయితే వచ్చి కూర్చోవచ్చు, బట్ ఆయన ఒక డైరెక్టర్, ఆయన ఒక ప్రొడ్యూసర్. ఇప్పుడు కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసర్ వచ్చేప్పుడు ఆయన వచ్చి పక్కన కూర్చున్నారు అనుకున్నా, ఆయన వచ్చి అక్కడ ప్రమోట్ చేస్తే అది బాగోదు. మీ బ్రదర్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీ గురించి చాలా చిన్న పాప అని అన్నారు, మీ ఇద్దరు బాండింగ్ గురించి ఆ రోజు. సో ఇంకొకటి ఏంటంటే లాస్ట్గా ఇప్పుడు ఇది యాక్చువల్గా మీరు క్వశ్చన్ వినే ఉంటారు, కొంతమంది సినిమా చూసి మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని క్రిటిసైజ్ చేస్తే ఒకవేళ మీరు ఎలా చూసా అసలు ఛాన్సే లేదు, అసలు ఇదే ఉండదు, అసలు అలా ఏం లేదు అసలు. దట్టు డైరెక్టర్ గారు కూడా చూశారు, లేకపోతే కలికి చూశారు, మనోభావాలు దెబ్బతినడానికి ఏముంటాయి అందులో. అలా ఇప్పుడు అంటే మా బడ్జెట్లు వేరు, ఆ సినిమాలు వేరు. మా బడ్జెట్లో మా చిన్న సినిమాకి మేము ఏం చేయగలం, కంటెంట్ ఏం చెప్పగలం, ఎంత నీట్గా చెప్పచ్చో చెప్పాం. ఇందులో ఎవరు మనోభావాలు దెబ్బతినవారు, అందరూ హ్యాపీగా ఉంటారు, నాకైతే కాన్ఫిడెంట్ ఉంది. ఇది యాక్చువల్గా నేను అంటే ఇది మీ హంబుల్నెస్ అయి ఉండొచ్చు. సినిమా అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కొంతమంది అంటూ ఉంటారు, వాళ్ళందరికీ చెప్పట్లేదు, బట్ సినిమానే అని నేను కూడా ఫీల్ అవుతాను. కాకపోతే దానికి ఒక బడ్జెట్స్ ఉంటాయి అంజలి గారు. నేను హంబుల్నెస్ అని కాదు, ఇక్కడ ఒక హీరోకి ఒక బడ్జెట్ ఉంటుంది, ఓపెన్గా ఒప్పుకోవాలి. నా మీద ఇంత బడ్జెట్ అని పెడతారు, నా లాస్ట్ సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఈ అబ్బాయి మీద ఎంత పెడితే ఎంత వస్తుంది అనేది అల్టిమేట్గా బిజినెస్ ప్రొడ్యూసర్ గారు. ఆయన శివయ్య భక్తుడు, ఆయన మహాభక్తుడు. ఆయన ఏదైనా ఆయన వెనకాలే పెద్ద ఫోటో ఉంటుంది, శివయ్య చూసుకుంటాడులే అంటారు, అంత మహాభక్తుడు ఆయన మన సినిమాకి పెట్టినప్పుడు ఆయనకి పెట్టిన డబ్బులు వెనక్కి రావాలని కోరుకోవాలి. దాంతోపాటు మన సినిమా మన బడ్జెట్ ఎంత బడ్జెట్ దానికి తగ్గట్టుగా ఇంకా నా మార్కెట్ కన్నా ₹1 ఎక్స్ట్రా ఖర్చు పెట్టి ఆయన సినిమా చేసినప్పుడు డెఫినెట్గా ఆయనకి డబ్బులు రావాలని కోరుకుంటాను. కాబట్టి ఆ మాట అలా అన్నాను నేను, అంతే. వి కాంట్ కంపేర్, బికాజ్ నేను కల్కి అండ్ హనుమాన్తో పోల్చాను కదా, దోస్ ఆర్ వెరీ లైక్ అంటే హనుమాన్ ఆదిపురుష్ ఇవన్నీ, హనుమాన్ నియర్లీ 45-50 అయింది అన్నారు. కల్కి అంటే ఇంక చెప్పే పని లేదు. సో వీ కాంట్ కంపేర్ విత్ దట్ ఫిలిమ్స్ కదా. ఎగ్జాక్ట్లీ. సో ఫైనల్గా సినిమా గురించి అంటే ఎలిమెంట్స్ పరంగా ఇప్పుడు చాలా వరకు అయితే మ్యాజిక్ ఉంటేనే థియేటర్స్కి వచ్చి చూస్తున్నారు ఆడియన్స్, దట్ టు మౌత్ టాక్ ఇదంతా. అంటే ఏం చెప్తారు సినిమా గురించి ఆడియన్స్కి? శివం బజే సినిమా గురించి 100% కొత్తదనం కోరుకునే వాళ్ళకి కొత్తదనం ఉంటుంది, యాక్షన్ కోరుకునే వాళ్ళకి యాక్షన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళకి మా హైపరాది ఉన్నాడు, ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, శకలక్ శంకర్ ఉన్నాడు. దాంతోపాటు ఒక శివలీల ఎలా ఉంటుంది అనేది చూసేదానికి అది ప్యాట్రియోటిజం ఉంటుంది. దాంతోపాటు పిల్లలు నవ్వుకునే సీక్వెన్సులు, పిల్లలు ఎంజాయ్ చేసే సీక్వెన్సులు ఉంటాయి. అన్నీ ఒక ఫ్యామిలీతో కూర్చొని సరదాగా వచ్చి చూసే సినిమా శివం బజే అవుతుంది. అందుకే మాకు UBA సర్టిఫికేట్ వచ్చింది. సో డెఫినెట్గా ఎవరైతే ఒక ₹100 ₹150 టికెట్ పెడతారో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తారు. అబ్బా ఏంట్రా ఇది అని అయితే అనరు, అదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పాను. ఓకే, నైస్. సో మొత్తానికి శివం బజే మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ అంజలి గారు. మీరు కూడా చూసి చెప్పండి సినిమా ఎలా ఉందో. తప్పకుండా. సో ఇది వాటి శివం బజే మూవీ టీమ్తో చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.